బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారింది నటుడు విజయ్ రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన తర్వాత విజయ్ అభిమానుల్లో ఉత్సాహం పీక్కు చేరింది. అయితే ఇప్పుడు అదే అభిమాన ఉద్యమం భారీ ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయనే సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు, ఎమ్మెల్యేల మద్దతు, గవర్నర్ నిర్ణయం వంటి అంశాల చుట్టూ కూడా తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాలలో విజయ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ఇక నిరసనలు, రోడ్ షోలు నిర్వహించేందుకైతే సిద్ధం అవుతున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అసలు పరిస్థితి ఏమిటి? ఇంటెలిజెన్స్ హెచ్చరికల్లో ఏముంది? విజయ్ అభిమానుల ఆందోళన వెనుక కారణాలేమిటి? మరిన్ని వివరాలు తెలియజేసేందుకైతే ప్రస్తుతం మా ప్రతినిధి వాలి శ్రీనివాస్ గారు అయితే లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, తమిళనాడులో విజయ్ అభిమానులు భారీ ఆందోళనకైతే సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? అవును రాధా, ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ఎన్నికల్లో విజయ్ పార్టీ ఆశించిన దానికంటే కూడా భారీ స్థాయిలో సీట్లు సాధించడం అభిమానుల్లో అపార ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో స్పష్టత లేకపోవడం, గవర్నర్ నుంచి అధికారికంగా ఆహ్వానం ఆలస్యం అవుతుందనే ప్రచారం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రెస్పెక్ట్ పీపుల్స్ వెర్డిక్, వీ వాంట్ విజయ్ గవర్నమెంట్ వంటి హ్యాష్ ట్యాగులతో భారీగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచి, సేలం ప్రాంతాల్లో విజయ్ అభిమాన సంఘాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యువత భారీ సంఖ్యలో విజయ్కు మద్దతుగా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే అభిమానులు నినాదాలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ ఉత్కంఠత స్పష్టంగా కనిపిస్తుంది. రాదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల్లో అసలు ఏముంది? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తమిళనాడులో పరిస్థితిని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రత్యేకంగా విజయ్ అభిమాన సంఘాలు సోషల్ మీడియా యాక్టివ్పై నిఘా పెంచినట్లుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అభిమానులు ఒకేసారి భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. ప్రత్యేకంగా చెన్నైలో గవర్నర్ హౌసు, సచివాలయం, ప్రధాన రహదారులు, పార్టీ కార్యాలయాల వద్ద భారీగా గుమిగూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అభిమానుల్లో భావోద్వేగం ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నట్టుగా సమాచారం. కొన్ని అసాంఘిక శక్తులు ఈ పరిస్థితిని ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర భద్రతా సంస్థలు తమిళనాడు పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు కూడా సమాచారం. మొత్తంగా చూస్తే పరిస్థితి చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది. రాధా, సో మరి విజయ్ అభిమానుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? విజయ్ అభిమానుల ప్రధాన డిమాండు ప్రజా తీర్పును గౌరవించాలి అన్నదే. ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు, విజయ్ పార్టీకి భారీ మద్దతు ఇచ్చారని అభిమానులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం విజయ్కే ఇవ్వాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కొన్ని అభిమాన సంఘాలు డిలే డెమోక్రసీ ఈజ్ డినై డెమోక్రసీ అంటూ పోస్టర్లను కూడా విడుదల చేశారు. గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు విజయ్ను ముఖ్యమంత్రిగా చూడాలనే భావోద్వేగం అభిమానుల్లో చాలా బలంగా కనిపిస్తుంది. సినీ అభిమానం ఉద్యమం ఇప్పుడు రాజకీయ ఉద్యమంగా మారిందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కొన్ని జిల్లాల్లో విజయ్ అభిమానులు భారీ ర్యాలీలకు అనుమతి కోరినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ కూడా అడిగారు. అలానే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేస్తామని అభిమాన సంఘాలు చెబుతున్నారు. అయితే పరిస్థితి ఎలా మారుతుంది అనేటువంటి ఆందోళన మాత్రం అధికార వర్గాల్లో కనిపిస్తుంది. రాదా, సో మరి ప్రస్తుత ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తమిళనాడు పోలీసులు ఇప్పటికే హై అలర్ట్కు వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని గవర్నర్ హౌసు, సచివాలయం, పార్టీ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న అకౌంట్లపై నిఘా పెంచారు. ఎక్కడైనా అనుమతి లేకుండా ర్యాలీలు, రోడ్ల దిగ్బంధాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కూడా నిర్వహిస్తున్నారు. అభిమాన సంఘాల కీలక నాయకులతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ప్రజలు శాంతిని పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో అయినా సరే హింసకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. రాధా,
సో మరి ఈ మొత్తం వ్యవహారం కూడా తమిళనాడు రాజకీయాలపైన ఎంత ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం అయితే ఉంది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయ సమీకరణలు కదిలిపోయాయి. ప్రత్యేకంగా యువత ఫస్ట్ టైం ఓట్లు విజయ్ వైపు భారీగా ఆకర్షితులయ్యారు. ఇప్పటి వరకు డిఎంకే ఏఐడిఎంకే చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు కొత్త దిశకి వెళ్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ అభిమాన ఉద్యమం మరింత బలపడితే భవిష్యత్తులో అది శాశ్వత రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ఇక ఇతర పార్టీలు కూడా విజయ్ ప్రభావాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల మద్దతు, ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్ నిర్ణయం వంటి అంశాలు కీలకంగా మారాయి. వచ్చే కొన్ని రోజుల్లో తమిళనాడు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేలా ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనాతే వేస్తున్నారు. ప్రజల్లో మార్పు భావన ఎంత బలంగా ఉందో ఈ ఎన్నికలు చూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది పడుతున్నట్టుగా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాధా. సో రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మరి ఇది మొత్తంగా చూస్తే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకైతే ఉత్కంఠ భరితంగా అయితే మారిపోతూ ఉన్నాయి. మరి సినీ అభిమాన ఉద్యమం ఇప్పుడు రాజకీయ శక్తిగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. విజయ్ అభిమానుల యొక్క స్పందన, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వచ్చే కొన్ని రోజులు మరి తమిళనాడుకైతే కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. అభిమానుల ఆవేశం ఎంతవరకు వెళ్తుంది, రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి, గవర్నర్ నిర్ణయం ఏ దిశలో ఉంటుంది అన్న దానిపైన అయితే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి అయితే ప్రజాస్వామ్యంలో అయితే శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని పోలీసులు కూడా ప్రస్తుతం ఇప్పటికైతే స్పందిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.